హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పొలిటికల్ గా హీట్ పుట్టిస్తోంది. ఆ పదవి కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. వారికి ఇరువురు ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. ఎలక్షన్ బరిలో దిగిన నేతల్లో ఓ ఎమ్మెల్యే తనయుడు కూడా ఉన్నారు. దీంతో యువ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. హనుమకొండ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ రేస్లో ఉన్న ఆ నేతలు ఎవరు? వారిని సపోర్ట్ చేస్తున్న శాసన సభ్యులెవరు? వాజ్ ది స్టోరీ? హన్మకొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక హస్తం పార్టీలో రచ్చరేపుతోంది. ఇద్దరు నేతల మధ్య పోటీతో ఎమ్మెల్యేలు గ్రూపులుగా మారారు. పట్టు సాధించే ప్రయత్నంలో కుస్తీలు పడుతున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. సిటీలో ఎక్కువ భాగం విస్తరించిన వరంగల్ వెస్ట్ శాసనసభ్యుడు నాయని రాజేందర్ రెడ్డి నగరంలో తన పట్టు కొనసాగాలని కోరుకోవటం సహజమే. కానీ కొద్ది రోజుల్లో జరిగే హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ఎన్నిక ఎమ్మెల్యేలో పట్టుకు వేదిక కాబోతోంది. పశ్చిమ ఎమ్మెల్యే నాయనికి ధీటుగా వర్ధన్నపేట శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు సైతం సిటీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఏకంగా ఎమ్మెల్యే కుమారుడే ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ ఎలక్షన్ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పోటీగా మారింది. మిగిలిన కాంగ్రెస్ లీడర్లు ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. వరంగల్ సిటీపై పట్టు కోసం వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫోకస్ పెట్టారు. తనకు సన్నిహితుడైన ఎన్ఎస్యుఏ ఇన్ఛార్జిగా పనిచేసిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టు కోసం బరిలోకి దించారు. గోపాల్పూర్ కు చెందిన సతీష్ విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్యుఏలో పనిచేస్తున్నారు. 2018 నుంచి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. నిరుద్యోగ సమస్యలపై ఉద్యమించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనపై 16 కేసులు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాయని రాజేందర్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు రాకపోతాయా అని వేచి చూస్తూ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తన కొడుకు దిలీప్ ను హనుమకొండ జిల్లా యువజన కాంగ్రెస్ ఎన్నికల బరిలో దించారు. తన ప్యానెల్ ఉండేలాగా అనుచరులతో నామినేషన్లు వేయించారు. తండ్రి పదవిలో ఉండటంతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. విద్యార్థి విభాగంలో పనిచేసిన సతీష్ కు ఎమ్మెల్యే నాగరాజు కొడుకు దిలీప్ పోటీకి రావటం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. తన కుమారుడు దిలీప్ ను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే నాగరాజు హన్మకొండ జిల్లా పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసి మద్దతు కోరినట్టు సమాచారం. దీనిపై యూత్ కాంగ్రెస్ నేతలు పగ్గుమంటున్నారు. అయితే పోలింగ్ సమయంలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మద్దతు విషయంలో ప్లేటు ఫిరాయించే అవకాశం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈయన సతీష్ కు మద్దతు కొనసాగిస్తారా లేక వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కుమారుడు దిలీప్ కు ఓట్లు వేయమని చెబుతారా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లినట్టు సమాచారం. హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పొలిటికల్ గా ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.